హైదరాబాద్ నగర జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దాదాపుగా 50% పైగా కూడా మహిళలు ఇప్పటికే పోటీ చేసినటువంటి పరిస్థితి. అన్ని పార్టీలలో కూడా దాదాపు ఏదైతే మహిళలు ఉన్నారో మహిళలు ఇప్పటికే విజయం సాధించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ప్రస్తుత జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, 2 జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా దాదాపు మహిళలకు 50% వరకు కూడా సీట్లు కేటాయించినటువంటి కేసీఆర్ గారు ప్రస్తుతం ఏవైతే మహిళలు ఉన్నారో మహిళలు దాదాపు కూడా అందరికీ సెలెక్ట్ చేసిన వాళ్ళలో కూడా అందరూ ఖచ్చితంగా విజయం సాధించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్టే అందరూ మహిళలో ప్రాధాన్యమైన మహిళా యువనేతగా ఉన్నటువంటి ప్రస్తుతం ఎవరైతే కార్పొరేటర్ ప్రస్తుతం మనతో పాటు ఈరోజు మన చీఫ్ గెస్ట్ రాజకీయాల్లోకి రావడం ఎందుకు జరిగింది, గూగుల్ని వదిలేసి గల్లీలలో ఎందుకు పర్యటిస్తున్నారు అనే దానిపై ప్రస్తుతం మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కార్పొరేటర్ శ్యామల హేమ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. మేడం ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి డివిజన్లలో దాదాపుగా అన్ని డివిజన్లలో కూడా మహిళలు ఎక్కువ పోటీ చేసినటువంటి పరిస్థితి. యువనేతగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గెలవడం అంటే రెండోసారి కూడా విజయం సాధించడం జరిగింది. సో అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? రెండోసారి కూడా గెలవడం జరిగింది. సో దాన్ని మీరు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు మేడం? సో నేను చాలా హ్యాపీగా ఉన్నా అండి. సెకండ్ టైం ఫస్ట్ టైం దానికంటే సెకండ్ టైం గెలిచిన ఫీలింగే చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు పార్టీ గుర్తుపైన మరి మా లోకల్ ఎమ్మెల్యే గారి సంక్షేమ పథకాలపైన అంటే గవర్నమెంట్ ఏదైతే స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసిందో అండ్ ఎమ్మెల్యే గారు ఏదైతే డెవలప్మెంట్ చేస్తారో అన్ని దానిపైన నేను గెలవడం జరిగింది లాస్ట్ టైం. అండ్ కొత్తగా యూత్ని ఎంకరేజ్ చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పుడు మాకు మా లోకల్ ఎమ్మెల్యే పద్మారావు గారు యువతని కూడా ప్రోత్సహిస్తూ మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ టైం 2016లో అంటే యూజువల్గా నేనంటే ఎవరు, శ్యామల హేమ అంటే ఎవరు అనేది గుర్తుపట్టలేదు. కానీ మా ఫాదర్కి ఇక్కడ ఎన్నో ఇయర్స్ నుంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఆయన పొలిటికల్గా ఏం లేకపోయినా పార్టీలకి పనిచేశారు. 2014లో పద్మారావు గారితో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి ఆయన వెంటనే ఉండి ఆయనకి అండగా ఉంటూ ఆయన అన్ని పనులలో ఆయన సపోర్టివ్గా ఉన్నారు. కాబట్టి ఆయన మంచితనంతో నాకు 2016లో అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే 16లో కూడా సీటు మా ఫాదర్దే, బట్ రిజర్వేషన్ మహిళలకు ఇంపార్టెన్స్ ఇస్తూ 50% ఏదైతే ఉందో అది 2016లో ఇచ్చారు. కాబట్టి మాకు యువతను కూడా ప్రోత్సహిస్తూ టీఆర్ఎస్ పార్టీలో మాకు అవకాశం ఇచ్చారు. అప్పుడు చాలా బాగా అనిపించింది. హైయెస్ట్ మెజారిటీతో గెలిచాం అండ్ యంగ్స్టర్ వచ్చారని చెప్పేసి చాలామంది సపోర్ట్ చేశారు. అదే సపోర్ట్ సెకండ్ టైం కూడా కంటిన్యూ అయింది. డెఫినెట్గా సీతాఫల్ మండి డివిజన్ ప్రజలు ఏదైతే 16లో నమ్మకం పెట్టుకున్నారో అదే నమ్మకాన్ని ఇప్పుడు కూడా పెట్టుకొని నన్ను మళ్ళీ ఇంకో మెజారిటీతో గెలిపించారు. అంటే ఎంతమంది వచ్చా కూడా సీతాఫల్ మండి డివిజన్కి సెంట్రల్ స్థాయి నుంచి ఇక్కడికి వచ్చి క్యాంపెయినింగ్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ చేసినా కూడా వారికి నేను ఏదైతే పని చేశానో వాటిని దృష్టిలో పెట్టుకొని నన్ను 2020 ఎలక్షన్స్లో గెలిపించారు. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. డెఫినెట్గా అదే జీల్తోని వాళ్ళ ఎంకరేజ్మెంట్తోని పార్టీ సపోర్ట్తోని మా ఎమ్మెల్యే గారి బ్లెస్సింగ్స్తోని ముందుకెళ్ళి ఇంకా ఎక్కువ పని చేస్తాం మేము. అంటే మీరు గూగుల్లో కూడా వర్క్ చేసేటటువంటి పరిస్థితి, ఆ గూగుల్ని వదిలేసి గల్లీలలో పర్యటించడం అంటే మీకు కొత్తగా లేదా అసలు దాన్ని వదిలి ఇందులోకి రావడాలని అంటే ఎందుకు అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పొలిటికల్ దాని మీద అసలు అవగాహన లేదు. అంటే నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు యాక్చువల్గా. కానీ అనుకోని సందర్భాలు 2016లో నేను జాబ్ చేసే టైంలో సీట్ వచ్చింది అండ్ అబ్రాడ్కి వెళ్ళాలి. కానీ ఇదైతే మా ఫాదర్ డ్రీమ్. ఆయనకి ఇస్తా అన్నారు. ఆయన ఎంతోమందికి చెప్పుకోవడం జరిగింది ఇట్లా నేను సో అండ్ సో పద్మారావు గారి బ్లెస్సింగ్స్తో అవుతున్నానని. సో ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ మహిళలకి రిజర్వేషన్ కేటాయించిన తర్వాత మా అమ్మాయి కూడా ఉంది, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని సార్కి చెప్తే పద్మారావు సార్కి చెప్తే ఆయన దృష్టిలో పెట్టుకొని అరే యువతకి ఎంకరేజ్ చేయాలి, డెఫినెట్గా ఈ వచ్చే రాజకీయాలలో వాళ్ళే ముఖ్య పాత్ర పోషిస్తారు కాబట్టి వారికి ఒక ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో నాకు ఇచ్చారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు కాకుండా అమ్మగారు కూడా ఇంట్లో ఉన్నారు, అమ్మగారిని ఎందుకు పోటీ చేయకుండా మిమ్మల్ని అంటే చదువుకున్న అమ్మాయి ఒక ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. సో కొద్దిగా చేంజెస్ ఏమైనా ఉంటాయి చాలామందిని. అంటే మదర్ అంటే వాళ్ళు హౌస్ మేకర్స్ అండి. డెఫినెట్గా వాళ్ళకి అంత అంటే ఓన్లీ ఇంటి మట్టుకి నాలెడ్జ్ ఉంటుంది. బేసికల్గా నాకు కూడా లేదు, బట్ మేము కొద్దిగా బయట తిరగలుగుతాం. ఇంకా వాళ్ళు అన్ని పనులు చేసుకొని అన్ని చేయాలంటే కూడా కొద్దిగా కష్టం అన్న ఉద్దేశంతో అయినా కూడా రావాలి, మాలాంటి యంగ్స్టర్స్ రావాలని మేము కూడా అనుకుంటున్నాము. ఎప్పుడైతే ఈ అవకాశం ఇచ్చారో నేను కూడా ఫుల్ ఫ్లెజ్ అంటే మాకు పబ్లిక్ సోషల్ సర్వీస్ అంటే ఇష్టం,
కానీ ఇలా చేస్తానని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇట్లా రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. త్రూ ఈ పొలిటికల్ నుంచి, అది కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి రావడం అయితే నేను చాలా హ్యాపీ. అంటే మీరు ముందే మనం అనుకున్నారు అంటే నేను గెలుస్తాను లేకపోతే అసలు ఎంటర్ అవుతాను రాజకీయాల్లోకి అంటే నాన్నగారు చెప్పినప్పుడు మీరు పోటీ చేయని అంటే మీ భయం ఎలా ఉండేది? అంటే మీరు నమ్మకంగా ఉండేనా అంటే నేను గెలుస్తానా అనే ఆప్షన్ మీకు ఏదైనా క్వశ్చన్ మార్క్ ఏం లేకుండే? డెఫినెట్గా చాలా క్వశ్చన్స్ ఉండే, బికాజ్ కంప్లీట్ బ్లాంక్ ఉండే. నేను ఎప్పుడైతే నన్ను నుంచోబెడుతున్నారు అని అన్నప్పుడు నేను చాలా అసలు అర్థమే కాలేదు. కంప్లీట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు నేను ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతా, అసలు ఏంటి జనాలకు పోయి నేను ఎలా మాట్లాడగలుగుతాను అని అంటే. కానీ నాకు ఏదైతే పార్టీ సపోర్టు కానివ్వండి, మా లోకల్లో ఉన్న క్యాడర్ కానివ్వండి, వారందరి సపోర్టు, వారి ధైర్యం నాకు ఏదైతే ఇచ్చారో దాన్ని బేస్ చేసుకుని నేను ఈ 5 years హ్యాపీగా నేను చేయగలిగాను. సో వాళ్ళు ఇచ్చిన సపోర్టు, వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్తోనే ఇప్పుడు జనరల్గా నాకు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏం చెప్పారు, నువ్వు చేసేది ఏమి ఉండదమ్మా, మీడియా కానీ ఎవరైనా పబ్లిక్ కనిపిస్తే నమస్తే పెట్టాలా, వాళ్ళని రెగ్యులర్గా మన ఇంట్లోతో ఎట్లా మాట్లాడుతావు అట్లనే మాట్లాడా, అంతకుమించి నువ్వు చేసేది ఏమి ఉండదు అని అన్నారు. బట్ తర్వాత ఎప్పుడైతే నన్ను ఫస్ట్ 6 months అంటే మనకి నేను కూడా జాబ్ చేసినప్పుడు ట్రైనింగ్ పీరియడ్ అని ఉంటుంది. సో అట్లానే ట్రైనింగ్ పీరియడ్ లాగా నాకు ఈ కార్పొరేట్ ఒక 6 months దాకా మా ఫాదర్ ఉండడం, పార్టీ కార్యకర్తలు కూడా మాకు ఏ ప్రోగ్రాంలో కానీ ఏ విషయంలో కానీ ఉండి సపోర్టివ్గా, అంటే సీనియర్స్ చాలామంది ఐడియా ఉన్నవాళ్ళు, అంటే అఫీషియల్స్తో ఎట్లా మాట్లాడాలి ఏంటి అవన్నీ నాకు నేర్పించారు. కాబట్టి మళ్ళీ వారి సపోర్ట్ లేకుండా నేను ముందుకు వచ్చా. సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఐటీ ఫీల్డ్కి కానివ్వండి, ఇప్పుడు పబ్లిక్ కంప్లీట్గా అంటే అందులో మొత్తం ఏసీల్లో పనిచేస్తూ ఇక్కడ వచ్చి గల్లీలలో ఎండలలో తిరగాలి అంటే డ్రైనేజ్ కావచ్చు, వర్షాలు కావచ్చు, అంటే ఈ రాజకీయ నాయకులు అంటే ఖచ్చితంగా 24 గంటలు రోడ్లపైన ఉండాలి, ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే ఉండాలి. కానీ ఐటీ కంపెనీకి ఒక సమయం అనేది ఉంటుంది, దానికి టైం టు టైం ఉంటుంది. కాబట్టి అది వేరు ఇది వేరు, దీన్ని ఎట్లా ఫేస్ చేయగలిగారు? సో మేము పుట్టిందైతే సీతాఫల్ మండీలోనే, బంజారా హిల్స్లో అయితే పుట్టలే. సో మాకు అట్లాంటివి ఏం లేదు. మాకు మా లోకల్లో ఎలాంటి సమస్యలు ఉంటాయి ఏంటి అనేది డైలీ వారీగా మాకు ఐడియా ఉంటాయి. కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని నేను అన్నిటినీ అడ్జస్ట్ చేసుకొని కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి పబ్లిక్లో వెళ్ళడం జరిగింది. సో నేను ఎప్పుడు కష్టంగా ఫీల్ అవ్వలే. యూజువల్గా జనాల మధ్యలో తిరిగేటప్పుడు కూడా వాళ్ళందరూ కూడా చాలా ప్రేమతోని అభిమానంతోని నన్ను ఆదరించిండ్రు. ఇప్పుడు కానీ వాళ్ళ మధ్యలోకి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడు గొడవ కూడా ఎక్కడ కాలే. యూజువల్గా ఏ బస్సులకు పోయినా ఏది ఉన్నా కూడా కూల్గా వాళ్ళు నాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్తే మేము అవన్నిటినీ మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అఫీషియల్స్, కన్సర్న్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ మ్యాక్సిమం వర్క్ చేశాం. కాబట్టి ఈరోజు నాకు ఎక్కడ పోయినా కూడా అందరూ ఆదరిస్తున్నారు. కాబట్టి మరి రెండోసారి రావడం జరిగింది. సో నేను ఎక్కడ కష్టంగా ఫీల్ అవ్వను, ఇష్టంతోనే చాలా సంతోషంగా ప్రజల మధ్యలో తిరిగి పనిచేసేవారు. అంటే స్టార్టింగ్లో మీరు గెలిచినప్పుడు అంటే వీళ్ళ అధికారులు ఎవరు తెలియదు, ప్రజాప్రతినిధులు అంటే ఏ వర్క్ ఎలా చేయాలి, దానికి మూల కారణంగా ఎవరు వేయించారు మీకు? అంటే ముందడు ఏ విధంగా వెళ్ళాలనే దానిపై ఎవరు మీకు సలహాలు ఇచ్చారు? స్టార్టింగ్ ఎవరికి ఏది తెలియదు. స్కూల్కి పోయినప్పుడు ఏబిసిడీలు కూడా మాకు తెలియదు. బట్ అయినా కూడా ఒకళ్ళు ఉండి మనల్ని గైడ్ చేస్తారు. కాబట్టి మాకు మా లోకల్లో మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు గైడ్ చేయడం జరిగింది. వారితోని అది మన పిఎల్ కానివ్వండి, వాళ్ళు మా ఫాదర్ కానివ్వండి, అట్లా సీనియర్లు ఎవరైతే పార్టీకి బాగా పనిచేస్తారో, అదే కాకుండా అధికారులు ఎవరుంటారు, అధికారులు కూడా అంటే కొత్త వ్యక్తులు వీళ్ళకి ఏం తెలీదు అన్నట్టు కూడా వాళ్ళు ఏదున్నా కూడా మాతోని క్లియర్గా కూర్చొని మేడం సో అండ్ సో వర్క్ ఇట్లా ఉంటుంది అని వాళ్ళు కూడా మాకు బాగా సపోర్టివ్గా అధికారులు కూడా పనిచేస్తారు. కాబట్టి పాత అధికారులు ఎవరైతే ఉంటారో అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఎక్స్ కార్పొరేటర్ కావచ్చు, అంటే వాళ్ళకి కొన్ని లింక్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు మీరు చెప్పడం ఏదైనా వినకపోవడము అట్లాంటివి ఏదైనా ఎదురయ్యా మేడం? ఎప్పుడు కానీ నాకు ఈ 5 years జర్నీలో ఎప్పుడు ఎదురు అవ్వలేదు. చాలా సాఫ్ట్గా నేను కూడా ప్రతి ఏ వర్క్ ఉన్నా కూడా నేను కమాండింగ్ మనిషిని అయితే కాదు. ఎందుకంటే వాళ్ళతో నేను ఫ్రెండ్లీ నేచరే ఉంటుంది. డెఫినెట్గా నేను ఏదైనా చెప్తే కూడా వాళ్ళు ఓపెన్గా అవుతుందని చెప్తారు, కాకపోతే కాదండి దానికి రూట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇట్లా పోతే ఇట్లా అవుతుంది మేడం అని. సో మాకు అధికారులతో మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఏదైనా పని చెప్తే కూడా చేస్తారు. కాకపోతే దానికి కావాల్సినది నిధులు కావాలి కాబట్టి వాటిని మేము ఎమ్మెల్యే గారి నుంచి తీసుకొని వచ్చి ఆ పనులన్నీ కూడా చేయించుకుంటాం. సో ఈ 5 years జర్నీలో నాకు ఎక్కడ కానీ ఏ అధికారులతో ఎక్కడ ఇబ్బంది కాలేదు. చాలా సపోర్ట్ చేస్తారు, బాగా పనిచేస్తారు కూడా. అంటే మీ రాజకీయాల గురువు ఎవరు అంటే మీ నాన్న పేరు చెప్తారా, ఇటు స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్తారా? డెఫినెట్గా మా ఫాదర్ పేరు చెప్తాను నేను. అండ్ ఎందుకంటే నాకు సెకండరీ సార్ తెలుసు, పద్మారావు సార్ నేను ఈ రాజకీయాలు వచ్చినప్పుడు తెలుసు. బట్ డే 1 నేను పుట్టినప్పటి నుంచి నాకు తెలిసింది ఎవరు అని అంటే మా ఫాదరే.
సో ఆయన తిరుగుతున్నారు, ఆయన నేచర్ ఎట్లా ఉంటుంది, ఆయన 10 మందితో ఎట్లా కలిసిపోయి ఉంటారు, ఆయన ఎట్లా హెల్ప్ చేస్తారు, అవన్నీ నేను చూసే ఈరోజు ఇంకో 10 మందికి నేను హెల్ప్ చేయడానికి అవకాశం ఉంది. సో మాస్ లీడరు ఇంకా ఎక్కువ డీప్గా ఎవరినైతే నేను అబ్జర్వ్ చేసిందంటే డెఫినెట్గా పద్మారావు సరే. ఎందుకంటే ఆయన ప్రజలతో ఎలా ఉంటారు, ఎంత ఫ్రీగా మూవ్ అయ్యి అందరినీ కలుపుకొని అన్ని పనులు ఎలా చేస్తారు అనేటివి నేను క్లోజ్గా సార్ని చూసి నేను నేర్చుకోవడం జరిగింది. సో డెఫినెట్గా రాజకీయ గురువు మా ఫాదర్ అండ్ డెఫినెట్గా పద్మారావు సార్ కూడా. అంటే ప్రచారంలో ఏ హామీలతో ముంగటికి వెళ్ళడం జరిగింది అంటే ఈ ప్రచారం కావచ్చు, గతంలో ఇంతకుముందు స్టార్టింగ్ అంటే ఏదైతే పోటీ చేయడం జరిగిందో అప్పుడు హామీలు అవన్నీ ఏదైతే పెట్టడం జరిగిందో అవన్నీ నెరవేర్చడం జరిగిందా, లేకపోతే కొత్త ఇంకేమైనా హామీలు ముంగడ పెట్టారా ప్రజలకి? రెండోసారి గెలిచారు. మేము యూజువల్గా 2016లో మ్యాక్సిమం ఏ ప్రామిసెస్ చేయలే, డైరెక్ట్గా మేము ప్రచారంకి వెళ్ళినాము. అండ్ ఏది ఉన్నా కూడా చేస్తామని చెప్పినాం, మేము ఇది చేస్తాం అది చేస్తామని మేము ఏం చెప్పలే. చెప్పిన దానికంటే వాళ్ళు అడగకపోయినా ఎన్నో పనులు కూడా ఈ 5 years టర్మ్లో మేము కంప్లీట్ చేయడం జరిగింది. చాలా మటుకు బస్తీలలో తిరిగినాం, వాళ్ళకి సివరేజ్ ప్రాబ్లమ్స్, వాటర్ ఇష్యూస్, కమ్యూనిటీ హాల్స్, శానిటేషన్ ఇష్యూస్. సో ఇవన్నిటినీ మేము జనాలలో వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో కూడా చెప్పారు, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అవుతే మాకు ఇట్లా సో అండ్ సో వర్క్ ఉంది అని అంటే డెఫినెట్గా మేము చేస్తాం. కానీ అది చేయడానికి మాకు పవర్ ఉండాలి. ఆ పవర్ ఉండాలంటే మీరు ఎన్నుకోవాలి. సో మీరు ఎన్నుకోండి, మేము చేయకపోతే మీకు ఆ రైట్ ఉంది డెఫినెట్గా మీరు మమ్మల్ని క్వశ్చన్ చేసేది. మీరు ఎన్నుకున్న తర్వాత మమ్మల్ని ఆ పనులు చేయించుకొని అండ్ మేము కూడా రెడీ ఉన్నాం. అయిన నెక్స్ట్ డే నుంచే మేము ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డే నుంచే 2016లో ఆ day 1 నుంచి రెస్ట్ లేకుండా ప్రజల మధ్యలో తిరుగుకుంటా వారికి ఏ సమస్యలు ఉన్నాయి ఏంటి తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అవన్నిటి కూడా చేయడం జరిగింది, కంప్లీట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఎమ్మెల్యే గారు కూడా మాకు బాగా సపోర్టివ్గా ఉంటారు. ఏదన్నా ఫండ్ కావాలంటే కూడా ఇప్పుడు మాకు ఈ 5 yearsలో ఇన్ని వర్క్స్ అవ్వడానికి కారణం కూడా ఎమ్మెల్యే గారే. సో ఏ పని కూడా ఆయనను అడిగితే కాదు నేను చేయలేను అంటే ఫండ్స్ లేవు అనకుండా ప్రతి ఒక్క వాటికి ఆయన ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం డెవలప్మెంట్ కూడా మా సీతాఫలం మండి డివిజన్లో అయింది. రోడ్స్, సివరేజ్ సిస్టమ్, వాటర్ లైన్స్. సమస్యలు ఏమున్నాయి మేడం మన డివిజన్? అంటే స్టార్టింగ్లో మీరు అంటే రాజకీయాలకు రాకముందుకు అసలు సమస్యలు ఏ విధంగా ఉండే? నేను అంటే క్యాంపెయినింగ్ చేసేటప్పుడు నేను అనుకున్నాను, అబ్బా ఇన్ని గణం సమస్యలు ఉంటాయా, యూజువల్గా మనము పబ్లిక్లో తిరిగే మనుషులం కాదు. మీరు అన్నట్టు ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చి నా వర్క్ నేనేంటో చూసుకునేది. సో సొసైటీలో ఇంత అంటే ఒక డివిజన్ కానివ్వండి, ఒక ఏరియా కానివ్వండి, ఇన్ని సమస్యలు ఉంటాయా అంటే అన్నిటివన్నీ తిరిగినప్పుడే నాకు అర్థమైంది. సో బేసికల్గా ఎన్నో ఇయర్స్ సివరేజ్ సిస్టమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఉన్న కాలంలో చాలా బిల్డింగ్లు కూడా కట్టుతున్నారు, దానికి ఉన్న సరిపోయే కెపాసిటీ ఉన్న సివర్ లైన్స్ లేవు. సో దాన్ని బేస్ చేసుకొని ఇక వాళ్ళు ఎప్పుడు ఇష్యూస్ అడిగినా కూడా మేము తీర్చడం. అంటే స్టార్టింగ్లో వాటర్ ప్రాబ్లం బాగుంటుంది మొత్తం సీతాఫలం మండి డివిజన్లో. కానీ ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు సార్ ఒక మనకి మారేట్పల్లిలో రిజర్వాయర్ కట్టేయడం జరిగింది. అదే కాకుండా వారస్గూడ దగ్గర ఓయూ నుంచి మనకి డైరెక్ట్గా కృష్ణా వాటర్ వచ్చే విధంగా కూడా పైప్ లైన్ వేశారు. సో ఇక్కడ ఏవైతే వాటర్ ఇష్యూస్ ఉన్నాయో అవి మ్యాక్సిమం తగ్గినాయి. ఆల్టర్నేట్ డేస్ వాటర్ రావడం అండ్ ఎక్కడైతే ఈ సివర్ లైన్స్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మేము రిప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఎప్పటికప్పుడు పబ్లిక్ ఏ విధంగా మమ్మల్ని అప్రోచ్ అయినా ఆ విధంగా మేము ఆ పబ్లిక్ గ్రేవియన్సెస్ అటెండ్ అయ్యి వారికి ఇబ్బంది కాకుండా చూస్తున్నాం. అండ్ ఎన్నో ఇయర్స్ నుంచి కళ జూనియర్ డిగ్రీ కాలేజ్ అంటే సార్ ఎప్పుడైతే స్టార్టింగ్ ఎమ్మెల్యే అయ్యారో ఆయన ఇక్కడ ఒక కాలేజ్ తీసుకురావాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకి సీతాఫలం మండి డివిజన్లో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది, చాలామంది పేద బిడ్డలు ఉన్నారు, వాళ్ళు ఫ్రీగా ఉచితంగా చదువుకోవాలని చెప్పేసి ఆయన ఎన్నో ఇయర్స్ నుంచి కలగంటే అది 2016లో జీవో రావడం జరిగింది. ఆ జీవో తోటి మనకి ఇప్పుడు 3 years KG to PG మన సీతాఫలం మండి డివిజన్లోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు 3 years అవుతుంది, చాలామంది స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా చదువుకొని పాస్డ్ అవుట్ అయ్యారు. సో దాన్ని కూడా ఒక 20 కోట్లు పెట్టి ఆయన అక్కడ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ మరియు స్కూల్, ప్రైమరీ సెకండరీ స్కూల్ కూడా కట్టించాలని సార్ కూడా ఎంతో ఇంట్రెస్ట్తో చూస్తున్నారు. డెఫినెట్గా అది ఇప్పుడు ఈ టర్మ్లో డెఫినెట్గా అది పూర్తవుతుంది. జియో అయితే మనకి 3 years బ్యాక్ వచ్చింది. సో దాన్ని కూడా సరిపోయే ఇప్పుడు జాగా ఉంది. ఇప్పుడు మన కేటీఆర్ గారు జిల్లా పరిషత్ స్కూల్ ఒకటి సిరిసిల్లాలో ఇనాగ్రేట్ చేశారు. సో అట్లనే మా సీతాఫలం మండి డివిజన్లో కూడా అలాంటి స్కూల్లే పద్మారావు గారు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని కట్టాలని చూస్తున్నారు. డెఫినెట్గా ఇప్పుడు ఈ వచ్చే రోజుల్లో దానికి కూడా శంకుస్థాపన చేస్తాం. అదే కాకుండా
చాలా మంది ఇప్పుడు మా దగ్గరికి వస్తారు, మా బిడ్డకి పెళ్లి చేయాలంటే డబ్బులు కావాలమ్మా అది ఇది అని చెప్పేసి మా దగ్గరికి సార్ దగ్గరికి, అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనకి 150 డివిజన్లలో కమ్యూనిటీ హాల్స్, మ్యారేజ్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ కట్టాలని చెప్పి మనకు లాస్ట్ టైం జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్పారు. సో సార్ కూడా అది ఇంట్రెస్ట్ తీసుకొని ఒక పూర్ ఫ్యామిలీ ఫంక్షన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఏదైనా కమ్యూనిటీ హాల్స్ కానీ ఫంక్షన్ హాల్స్కి వెళ్ళినా మినిమం 1,00,000 పైగానే వాళ్ళు అక్కడ రెంట్కి కట్టాలి. సో వాటిని దృష్టిలో పెట్టుకొని అట్లా వాళ్ళు కట్టకుండా ఒక ఏసీ ఫంక్షన్ హాల్, కన్వెన్షన్ హాల్ మనకి సీతాఫల్ మండి వెల్ఫేర్ సెంటర్లో ఆయన కన్స్ట్రక్షన్ చేశారు. సో దానికి కేవలం 25,000 నామినల్ ఫీజు, అది కూడా మెయింటెనెన్స్ గురించి. యూజువల్గా ఫంక్షన్ చేసుకోవడానికి డబ్బులు కాదు, అయిన తర్వాత కరెంట్ కానివ్వండి ఇంకేమైనా ఇతర మెయింటెనెన్స్ గురించి ఆ నామినల్ ఫీజు అనేది పెట్టడం జరిగింది. సో ఎవరున్నా పేదవాళ్ళు 25,000లో అక్కడ ఎవ్వరు వైట్ కార్డ్ ఉన్న హోల్డర్స్, దానికి ఇంకా స్పెసిఫిక్ గైడ్ లైన్స్ పెట్టలేదు, అంటే వీళ్ళకి ఇంత వాళ్ళకంతా అని అయితే పెట్టలే. యూజువల్గా ఎవరు వచ్చినా కూడా 25,000లో వాళ్ళు ఫంక్షన్ చేసుకోవచ్చు అని సార్ అయితే ఇప్పుడు పెట్టారు. సో దానికి కూడా అది కూడా పూర్తిగా అయిపోయింది, ఇంకా చిన్న చిన్న బేసిక్ వర్క్స్ ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత కూడా సార్ ఇనాగ్రేట్ చేస్తారు. సో అదే కాకుండా సీతాఫల్ మండి డివిజన్లో చాలామంది మహిళలు ఏదైనా పని చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ చూపిస్తారు. వచ్చి మాకు ఈ ఏదైనా జాబ్ ఇప్పియండి సార్ మాకు, అంటే నేను సింగిల్ ఉమెన్, అట్లా చాలామంది మా దగ్గర రావడం జరిగింది. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయనకి సెట్విన్ అన్న సంస్థ కూడా సార్ అండర్లోనే ఉండే. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సీతాఫల్ మండిలో సెట్విన్ అనేది ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో దాంట్లో మహిళలకి, ముఖ్యంగా మహిళలకి, యువతని ఎంకరేజ్ చేసి వారికి కూడా బేసిక్గా స్కిల్స్ నేర్పియాలి, వాళ్ళకు కూడా ఏదైనా జాబ్ ప్లేస్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో సెట్విన్ అనేది ఇక్కడనే ఒక సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. సో లేడీస్ ఎవరైతే సింగిల్ ఉమెన్ ఉన్నారు, ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉన్నారు జాబ్స్, అవన్నీ కూడా ఇక్కడ పెట్టి వాళ్ళకి ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ క్రియేట్ చేయాలా. యువత కూడా చాలామంది 10th పాస్డ్ అవుట్ ఉన్నారు, వాళ్ళకి బేసిక్ స్కిల్స్ ఉండట్లే, సో వాళ్ళకు కూడా స్కిల్స్ నేర్పియాలనే ఉద్దేశంతో ఇక్కడ సెట్విన్ కన్స్ట్రక్షన్ చేశారు. అంటే ఇవన్నీ కూడా మేజర్ డెవలప్మెంట్, అంటే మినిమం మేమున్నా లేకపోయినా పర్మనెంట్గా ఇవన్నీ వాళ్ళకి యూజ్లో ఉండాలి డెఫినెట్గా. సో ఈ ఫంక్షన్ హాల్ కానివ్వండి, సెట్విన్ కానివ్వండి, అండ్ స్కూల్ కేజీ నుంచి పీజీ వరకు వాళ్ళు ఉచితంగా చదువుకునే విధంగా కూడా మేము అక్కడ అది కన్స్ట్రక్షన్ చేస్తాం. అదే కాకుండా హాస్పిటల్, మాకు గత 60 సంవత్సరాల నుంచి కుట్టి వెలోడి హాస్పిటల్ అనేది ఫేమస్ మొత్తం సీతాఫల్ మండి డివిజన్లో, కుట్టి వెలోడి హాస్పిటల్. సో అక్కడ బేసిక్ ఎమ్యూనిటీస్ లేవు, ఎన్నో ఇయర్స్ నుంచి దాన్ని ఎక్కువ పట్టించుకోలే. బట్ దాన్ని కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ కూడా ఒక 50 నుంచి 100 పడకల హాస్పిటల్ చేద్దాము, దాన్ని చాలా ప్లేస్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం అయినా కూడా ప్రతి ఒక్కరు గాంధీకి లేదా యశోద హాస్పిటల్ అలా వెళ్ళాల్సి వస్తుంది, కానీ దూరం అయిపోతుంది వాళ్ళకి. సో ఇక్కడనే ఒక హాస్పిటల్ ఉంది, చాలా మందికి తెలుసు. అంటే ఇప్పటికి అయితే బస్తీ దవాఖానాలు, ఇక కోవిడ్ టెస్ట్ అంటే అవి నడుస్తున్నాయి మనం బస్తీలో, చాలా వరకు కూడా కొన్ని బస్తీలలో కొంతవరకు అంటే ఓపెన్ చేయడము దాన్ని క్లోజ్ చేయడం నడుస్తున్నటువంటి పరిస్థితి. అంటే మన ఏరియాలో బస్తీ దవాఖానాలు ఖచ్చితంగా అంతటా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. మేము కూడా రెగ్యులర్గా ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఉంటాం బస్తీ దవాఖానాలకు వెళ్ళి, డాక్టర్స్ తోని, స్టాఫ్స్ తోని. అక్కడ పేషెంట్స్ వస్తారు, సో వారికి ఇవి యూజ్ అవుతున్నాయా లేదా అనేది కూడా వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలనేది కూడా వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఏదైనా అవసరం ఉంటే మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా చేస్తున్నాం. సో ఈ హాస్పిటల్ కూడా బేసిక్గా ఇవి పర్మనెంట్గా సీతాఫల్ మండి డివిజన్లో మేము అనుకునేది, హాస్పిటల్, ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, అండ్ పేదలు మంచిగా వాళ్ళు ఫంక్షన్ చేసుకోవడానికి ఒక ఫంక్షన్ హాల్. ఇప్పుడు మొత్తం 150 డివిజన్లో ది నెంబర్ 1 ఫంక్షన్ హాల్ ఎక్కడ ఉందంటే సీతాఫల్ మండి. అంటే అది కన్వెన్షన్ హాల్ లాగా ఉంటుంది కంప్లీట్గా, ఏసీస్ అవన్నీ కూడా. ఇప్పుడు మీరు వేరే దగ్గరికి వెళ్తే అంత కన్వీనియంట్గా ఫంక్షన్ చేసుకునేంత హాల్ లేదు. సో దాన్ని బాగా ఇంట్రెస్ట్ తీసుకొని సర్వ్ చేశారు. సో ఇట్లాంటివి ఇంకా ఎన్నో డెవలప్మెంట్ కమ్యూనిటీ హాల్స్. ఇప్పుడు బస్తీలలోకి వెళ్ళినప్పుడు చిన్న చిన్న బస్తీలు ఉంటాయి, వాళ్ళు ఎక్కడైనా ఫంక్షన్ తీసుకోవాలంటే వాళ్ళకి ఇబ్బంది, మాకు కమ్యూనిటీ హాల్ కావాలంటారు. ఈ కమ్యూనిటీ హాల్స్ కన్స్ట్రక్షన్ చేయడము, ఇంకా పార్క్స్. సో ఇవన్నిటినీ కూడా మేము లాస్ట్ ఇయర్ టర్మ్లో కూడా మేము చేయడం జరిగింది. కేవలం మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఇన్ని చేస్తున్నా మెయింటెనెన్స్, ఇప్పుడు అక్కడ యూజ్ చేసుకునేది లోకల్ పబ్లికే, దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకునేది వాళ్ళే. చేసుకున్నప్పుడు ఒక కమిటీ ఫామ్ అయ్యి దాన్ని చూసుకోవాలనేది మేము రిక్వెస్ట్. ప్రతి ఒక్కటి గవర్నమెంట్ చేయాలంటే కాదు, గవర్నమెంట్ డెఫినెట్గా ఇనిషియేటివ్ తీసుకుంటుంది, చేస్తుంది. చేసిన తర్వాత అక్కడ ఉన్న లోకల్ వాళ్ళే దాన్ని కాపాడుకోవాలి. ఇక ప్రతి ఒక్కటి అన్నీ చేయాలంటే కష్టం.
మేము అదే చెప్తున్నాం. ఇప్పుడు ఎన్ని చేసినా, ఇప్పుడు కమిటీ హాల్స్ మేము కన్స్ట్రక్షన్ ఇస్తాము, కానీ కొన్ని రోజులైనా వాటిని దాన్ని యూజ్ లేకుండా పడేసి దాన్ని కొద్దిగా చెత్త చెదారం అంతా చేసి, అంటే ఇప్పుడు దానికి వచ్చే ఏదైతే ఉపాధి ఏదైతే వస్తుందో దానికి అమౌంట్ అంటే రెంటల్స్గా ఇస్తాం కాబట్టి దాన్ని మీరే టేకప్ చేసి అంటే రెంటల్స్గా కానీ మనం ఏదైనా స్టాఫ్ని పెట్టి మనం నడిపించే అవకాశం మేము అక్కడ ఉన్న లోకల్ వాళ్ళని ఒక కమిటీ ఫామ్ చేసి, ఎందుకంటే వాళ్ళు సొసైటీ లాగా ఉంటారు బస్తీలలో కానివ్వండి, లేదంటే కాలనీ వాళ్ళు కొన్ని మెయింటైన్ చేస్తారు. సో వాళ్ళకే ఇచ్చేసినాం. ఇచ్చేసి ఏదైనా అవసరం ఉంటే మేము రిపేరింగ్స్ కానీ దానికి కావాల్సిన రెనోవేషన్స్ అవి ఏమైనా ఉంటే మేము చేస్తాం. బట్ మెయింటెనెన్స్, బేసిక్ మెయింటెనెన్స్ అయితే డెఫినెట్గా ఏదున్న పార్క్స్, గ్రౌండ్స్, కమ్యూనిటీ హాల్స్ అవన్నీ లోకల్ ఉన్న వాళ్ళే చేసుకోవాలి. అది చేసుకుంటే మాత్రం వాళ్ళు అనుకున్న విధంగానే కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి. లేదు అన్నీ వాళ్ళు వచ్చి చేస్తారు అని అంటే కష్టం. అంటే ప్రతిసారి 5 సంవత్సరాలకు ఒక కొత్త నాయకుడు వస్తారనేది ప్రజలకు అందరికీ తెలుసు. అంటే మీరు లాస్ట్ టైం ఇచ్చిన హామీలు వేరు, మళ్ళీ ఇప్పుడు ఏ హామీలతో అంటే కొత్త హామీలు ఏమన్నా అంటే లాస్ట్ టైం ఇచ్చిన హామీలే మూడికి తీసుకురావడం జరిగిందా, లేకపోతే ఇంకా కొత్త హామీలు ఏమైనా ప్రజలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయడం జరిగిందా మీ నుంచి, అంటే రెగ్యులర్గా కాకుండా? ప్రతి ఒక్క వ్యక్తి అంటే ఖచ్చితంగా అనుకుంటారు ఓటర్స్, కొత్త వాళ్ళు రావాలి, కొత్తగా మాకు ఏమైనా చేయాలి అని చెప్పేసి. మళ్ళీ నన్నే ఎన్నుకున్నారంటే చేస్తుంది అమ్మాయి, ఏదైనా అందుబాటులో ఉంటే పని చేస్తుంది, మాకు ఏదైనా అవసరం ఉంటే వస్తుంది, నిలబడుతుంది, మాకు అన్ని పనులు చేస్తుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ ఇంకోసారి మాకు అవకాశం ఇచ్చారు. సో వారందరికీ తెలుసు మేము ఏవైతే హామీని వాళ్ళకి ఇచ్చామో, వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ ఏముందో అవన్నీ వారికి అంటే లాస్ట్ టైం ఉన్న సంబంధమే ఇప్పుడు కూడా ఉంది కాబట్టి, సో వారు ఇంకేమైనా అడిగితే కూడా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. మా బేసిక్ ఏం ఇప్పుడు ఉన్న సీతాఫలం అంటే మోడర్న్ సీతాఫలం అంటే డివిజన్ చేయాలి. అది ఎట్లా సాధ్యం అవుతుంది? కేవలం పబ్లిక్తోనే అవుతుంది. మేము ఇప్పుడు గార్బేజ్ పాయింట్స్ లాస్ట్ టైము మేము వచ్చినప్పుడు చాలా గార్బేజ్ పాయింట్స్ ఉంటుండే మెయిన్ రోడ్స్ పైన, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు చెత్త వేయడము, అక్కడ ఉన్న అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంతో ఇనిషియేటివ్ తీసుకొని తడిపొడి చెత్త చేయాలి, ఆటోస్ని ఇచ్చి ఇంటింటికి వెళ్ళి కలెక్ట్ చేసుకోమన్నా కూడా కొంతమంది ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, వారికి ఎందుకు ఇవ్వాలా అని చెప్పి అది తీసుకొని వచ్చి రోడ్ పైన కానీ ఒక పక్కన మొత్తం అక్కడంతా చాలా చండాలంగా కానీ మరి దీని మీద ఏమైనా అవగాహన కల్పించే అవకాశం? డెఫినెట్గా ఈ 5 years లో మేము చాలా మటుకు మా శానిటేషన్ డిపార్ట్మెంట్స్తో మీటింగ్ పెట్టుకోవడం, డోర్ టు డోర్ కూడా వాళ్ళు ఎప్పుడైతే డోర్ టు డోర్ వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేస్తున్నారో, ఎవరైతే ఇవ్వట్లేదో వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్, హౌస్ నెంబర్ కలెక్ట్ చేసి మాకు ఇవ్వమన్నాం. మేము కూడా వెళ్ళి ఎడ్యుకేట్ చేస్తాం వాళ్ళకి, ఎందుకు ఇవ్వట్లేదు, దేనికి, ఏమవుతుంది. సో అవన్నీ డ్రాబ్యాక్స్, ఫీడ్బ్యాక్స్ అన్నీ తీసుకొని మేము ఇంకేమైనా చేంజెస్ చేయాలని చూస్తున్నాం. అవేర్నెస్ క్యాంప్స్ మేము ఎంత కండక్ట్ చేసినా అవేర్నెస్ మాత్రం పబ్లిక్ నుంచే రావాలి. ఒకరు చెప్తే చేయొద్దు, ఎవరైనా కానీ వారంతటా వాళ్ళే సొంతంగా ఇప్పుడు వాళ్ళ ఇంటిని ఎంత నీట్గా అయితే పెట్టుకుంటారో వాళ్ళ సరౌండింగ్స్ కూడా నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది. బట్ ప్రతి ఒక్కటి గవర్నమెంట్ పైన డిపెండ్ అయ్యి వాళ్ళు వచ్చి చేయాలా అని అంటే కొంచెం కష్టం. ఏదున్నా పబ్లిక్ సపోర్ట్ ఉంటేనే ఇంకేదైనా మేము చేయడానికి అవకాశం ఉంటుంది. సో అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాము, ఫీడ్బ్యాక్స్ తీసుకుంటాము, ఇంకా చేంజెస్ ఏమైనా చేయాలంటే కూడా డెఫినెట్గా మేము చేయడానికి రెడీగా ఉన్నాం, చేస్తాం కూడా. అంటే ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపుగా 50% పైగా కూడా రిజర్వేషన్లు మహిళలకు కనిపించడం జరిగింది. అసలు దాన్ని ఏ విధంగా చూడొచ్చు మేడం మనం? ఇదైతే చాలా రికార్డ్ అండి. ఇన్నేళ్ల కాలంలో ఏ ప్రభుత్వం కానీ మహిళలకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఒక జిహెచ్ఎంసీలో కానీ ఒక కౌన్సిల్లో కూర్చోబెట్టలేదు. కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2016లో 50% రిజర్వేషన్ ఇచ్చిందంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇవాళ రేపు మహిళలు ఎంతో చేయాలని ముందుకు వస్తున్నారు, కానీ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండట్లేదు. అది ఎక్కడి నుంచైనా కానివ్వండి, ఇంటి నుంచి అయినా కానివ్వండి, ఎక్కడైనా స్కూల్ కానివ్వండి, ఆఫీస్ కానీ ఎక్కడైనా ఆ ఎంకరేజ్మెంట్ దొరకట్లేదు. బట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎంకరేజ్మెంట్ మహిళలకు ఇచ్చినప్పుడు ఎంతోమంది మహిళలు ముందుకు వచ్చి కూడా చాలా వాళ్ళకున్న ఏదైతే లీడర్షిప్ క్వాలిటీస్ కానీ పబ్లిక్కి సర్వీస్ చేయాలని అవన్నిటి కూడా ఈ ప్లాట్ఫామ్లో వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు. అండ్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ కేసీఆర్ గారికి అయితే మేము హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే మహిళలకి మరియు యూత్కి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ రానున్న ఈ రోజుల్లో కూడా అసెంబ్లీలో కూడా రావాలని చెప్పి మేము ఆశిస్తున్నాం. డెఫినెట్గా వస్తే కూడా ఇప్పుడు ఒక మహిళ ఒక ఇంటిని ఎంతైతే తీర్చిదిద్దుతుందో అక్కడున్న సరౌండింగ్స్ కూడా మంచిగా చేస్తుందన్న ఒక నమ్మకం ఉంది ఇప్పుడు. సో అదే వచ్చే అసెంబ్లీస్లో కూడా అవకాశం ఇస్తే ఖచ్చితంగా అన్నిట్లో మేము లీడ్ చేస్తాం, ఇంకా కూడా పని చేస్తాం కష్టపడని కూడా మేము
ఉన్నా. ఇప్పుడు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా దాదాపు కూడా అందరినీ డివిజన్ కార్పొరేట్ మాజీ ఎవరైతే ప్రస్తుతం ఎక్స్ కార్పొరేటర్ ఎవరైతే అందరినీ చేంజ్ చేయడం జరిగింది, కానీ కేవలం మీకు మాత్రం ఖచ్చితంగా ఒక సీట్ మాత్రం అలాగే కేటాయించడం జరిగింది. అసలు దానికి గల కారణాలు ఏమున్నాయి అంటారు? అది మీరు పద్మారావు సార్ని అడిగితేనే బెటర్. అంటే మీకు ఆల్రెడీ సీట్ రావడానికి కూడా కొంతవరకు మీరు ఫైట్ చేసినటువంటి పరిస్థితి కూడా అనేది కూడా మాకు తెలుస్తుంది. అంటే గతంలో పద్మారావు గారు మీకు సపోర్ట్ చేయడము, మీకు సీట్ ఇవ్వడం అంత మంచిగా ఉంది, కానీ సెకండ్ టైం కూడా మీరు పోటీ చేయాలంటే కొంతవరకు ఇబ్బంది తలెత్తింది అనేది కూడా తెలుస్తుంది. అంటే దాన్ని అంటే మీ అభివృద్ధి నచ్చకనా, లేకపోతే మీ పాలన నచ్చకనా, లేకపోతే ఏ విధంగా మీకు అట్లా ఏం ఫేస్ చేయడం జరిగింది? ఇబ్బంది అనేది ఏం లేదండి. డెఫినెట్ గా సార్ అవకాశం ఇస్తా అన్నారు. ఇది కాకుండా ఇంకొక డివిజన్ అంటే కొంత మటుకు చేంజెస్ ఉండాలా డెఫినెట్ గా. ఆ చేంజెస్ ని బేస్ చేసుకొని ఇక్కడ కాకపోయినా వేరే దగ్గర అవకాశం లేదంటే ఇంకొక పోస్ట్ ఏదని ఇస్తా అని చెప్పడం జరిగింది. బట్ ఈ 5 years లో ఇంత డెవలప్మెంట్ చేసి మళ్ళీ సీతాఫల్ మండి నుంచి కాకుండా వేరే దగ్గరికి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది అని మేము కొద్దిగా చేంజ్ కావడానికి గల కారణాలు తండ్రి గారిది ఏదైనా పాత్ర ఉండొచ్చు అనొచ్చా? ఏం లేదండి. అంటే తండ్రి గారి గతంలో ఏదైతే కొన్ని స్థలం విషయం ఏదైతే ఉందో దాని గొడవ కూడా కొంతవరకు జరిగిందనేది తెలుస్తుంది. పిఎస్ వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి, దాంట్లో చాలా వరకు కూడా కొంతవరకు కేసులు కావడం జరిగింది కొంతమందిపై. అసలు దాన్ని ఏ విధంగా చూడొచ్చు మేడం? అంటే దానివల్ల ఏమన్నా ప్రజలు మీకు ఏమన్నా దూరం అయ్యారా, లేకపోతే కార్యకర్తలు దూరం అయ్యారా, లేకపోతే ఇంకేదైనా మీకు మైనస్ పాయింట్స్ ఏమైనా జరిగాయా? నేనైతే అదే మెయిన్ రీజన్ అదైతే అనుకోను. యూజువల్గా ఏంటంటే ఇప్పుడు మేము పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, జనరల్గా ఏదైనా ఇష్యూ అయిందంటే ఎవరైనా కానివ్వండి లోకల్లో ఎవరైనా ఓటర్స్ ఫోన్ చేస్తే ఆ ఇష్యూ దగ్గర వెళ్ళాలి. అది లేట్ నైట్ అయిన ఇష్యూ, ఆ టైంకి నేను వెళ్ళలేను. సో నేను వెళ్ళలేను కాబట్టి మా ఫాదర్ వెళ్ళారు. సో కొంతమంది పడని వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు మేము ఎదుగుతున్నాము, రాజకీయంగా ఎదుగుతున్నాము, మంచిగా పని చేస్తున్నారో ఏదో రకంగా మమ్మల్ని డ్యామేజ్ చేయాలి. సో ఆయన అక్కడ ఆ ప్రెజెన్స్లో అక్కడ ఉన్నారు కాబట్టి ఆయనని ఇప్పుడు నార్మల్ వ్యక్తిని ఫోకస్ చేస్తే అది ఫోకస్ అవ్వదు. ఇప్పుడు ఏదైనా ఇష్యూ అక్కడ అయిందని అంటే బేసికల్గా అక్కడ ఎవరైనా ఉంటే దాన్ని ఎక్కువ ఫోకస్ అవుతుంది. అక్కడ మా ఫాదర్ ఉన్నారు కాబట్టి అంటే ఆ ఇష్యూని కంట్రోల్ చేయడానికి ఆయన వెళ్ళారు. కానీ అంటే సీసీ కెమెరాలో దాదాపు గేట్లు దుంకడం అట్లా దాడి చేయడం అనేది కూడా కొన్ని రికార్డ్ అయినా, అది ఎవరో చేసిన దానికి మా ఫాదర్ అది అనడం కరెక్ట్ కాదు. అది ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత యూజువల్ గా ఇన్సిడెంట్ అయిన తర్వాత మాకు ఫోన్ వస్తే అక్కడికి వెళ్ళడం జరిగింది. అది నాకు కూడా స్పెసిఫిక్ గా అది లేట్ నైట్ ఎప్పుడో అయింది. సో అక్కడ ఇంకా నడుస్తుందంటారా, తీసేసారు? అది లేదు, అది ఇక లీగల్ గా నడుస్తుందా దాని గురించి ఇంకా అది వాళ్ళు కోర్టు డిసైడ్ చేస్తారు. సో మా బాధ్యత ఏంటి, మాకు ఓటేసిన ఎవరైనా కానివ్వండి ఏ ఇష్యూలో వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే మేము అక్కడ ఉండాలి. వాళ్ళు అది పెట్టుకొని మమ్మల్ని ఓటేశారు. సో డెఫినెట్గా వాళ్ళకి ఇబ్బంది అయింది, మాకు ఫోన్ చేశారు ఇట్లా ఇష్యూ అయింది కాబట్టి మేము కూడా అక్కడ కొంతమంది పోలీస్ వాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ వేసినాం. ఈ సీసీ కెమెరాలో కనిపించినా మాత్రం ఇప్పుడు కొట్టినట్టు ఎక్కడైనా మీకు కనిపించిందా చెప్పండి, మేము ఒప్పుకుంటాం. అంటే కూడా దాదాపు అంటే మనం విజువల్స్ చూస్తే కొంతవరకు రక్తాలు వచ్చినటువంటి పరిస్థితి. అది వాళ్ళకి అక్కడ ఏం ఇన్సిడెంట్ అయిందో ఏంటో అనేది మాకు ఐడియా లేదు. మేము అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది ఇట్లా అని. కానీ కొంతమంది వేరే రకంగా రాంగ్ గా ప్రొజెక్ట్ చేసి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందని మమ్మల్ని దాంట్లోకి తోసి మా ఫాదర్ని కానీ నన్ను కానీ ఇప్పుడు ఈ 5 years కాదు, ఆయనకున్న ఈ 30 years రాజకీయం లైఫ్ స్టైల్లో ఒక్క పిటి కేసు కూడా ఆయన మీద లేదు. అట్లా అనుకుంటే ముందే చేయొచ్చు, ఇప్పుడే ఎందుకు చేయాలా? మాకు ఇంత పవర్ ఉందని మేము ఎందుకు చూపించుకుంటాం? మేము ముందు ఎట్లున్నామో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాం. డెఫినెట్గా మేము ప్రజలకి సపోర్ట్ చేసి వాళ్ళకి అండగా ఉండడానికి వచ్చినాం, కానీ వాళ్ళ మీద ఏదో ఇట్లా కమాండింగ్ చేయాలా ఇంకా అన్ని ఏదో చేయాలని అయితే మాకు లేదు. మేము చాలా సాఫ్ట్ స్పోకెన్ పర్సన్, ఏదున్నా కూడా మేము పబ్లిక్కి సపోర్టివ్గా ఉంటాం కానీ వాళ్ళకి అగెయిన్స్ట్గా పోము. కొంతమంది ఇక వాళ్ళకి ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉన్నారు మా దగ్గర, ఇంకా అట్లాంటి వాళ్ళు చేసిన దీనికి మేము బలయ్యాం అంతే. అంటే ఏదైతే ఇప్పుడు గతంలో మీరు ఫస్ట్ సార్ పోటీ చేసినటువంటి మెజారిటీ వేరు, ఇప్పుడు సెకండ్ టైం గెలిచిన మెజారిటీ చాలా వరకు దీనిలో చేంజెస్ కనిపిస్తున్నాయి. అంటే దీనికి కారణాలు ఏముంటాయి అంటారు? అంటే చాలా ఉన్నాయండి కొన్ని కారణాలు అయితే. అంటే ఇప్పుడు బీజేపీ హవా ఒకటి నడుస్తుంది, కొన్ని ఈ 10,000 ఎఫెక్ట్, యూజువల్గా 10,000 అనేటివి మేము ఎఫెక్టెడ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అని అనుకున్నాం. బట్ కోవిడ్ టైంలో చాలామంది ఇబ్బంది పాలయ్యారు. సరే కొంతమంది పరిస్థితి ఫైనాన్షియల్గా లేదు కాబట్టి ఆ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి ఇద్దాం అనుకున్నాం. సో దీన్ని కూడా రాజకీయం చేసి కొంతమంది ప్రజలని వాళ్ళ వైపు తిప్పించుకొని
ఓటర్స్ని అందరినీ కూడా ఇగో వీళ్ళు ఇట్లా చేస్తున్నారని వాళ్ళని అంతా మభ్య అంటే ఎలక్షన్ టైంలోనే ఇవి ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరిగింది. అంటే మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోండి మీకు రిలీజ్ చేస్తామని. ఎలక్షన్ కోడ్ కి ముందు ఇది అదే ఎలక్షన్ బిఫోర్ ఇది జరిగింది ఏదైతే ఉందో ఎలక్షన్ బిఫోరే జరిగింది కాబట్టి అయితే గతంలో స్టార్టింగ్ ఏదైతే రిలీజ్ చేసినప్పుడు దాదాపు ఇంటింటికి వెళ్ళి అంటే వాళ్ళ బాధితులు ఎవరైతే నిజంగా మన కళ్ళ ముందు కనిపించిన బాధితులకి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీరు కానీ దగ్గర ఉండి పైసలు ఇచ్చిన పరిస్థితి. అలాగే కంటిన్యూ చేస్తే ఈ మెజారిటీ ఏదైతే ఉందో సీట్లు ఏవైతున్నాయో అవి తగ్గే అవకాశాలు అయితే ఉండకపోతుండే కదా. అంటే ఎందుకంటే ఆన్లైన్లో మీరు పెట్టారు కాబట్టి అసలు బాధితులు ఎవరు బాధితులు మరి కాకపోయినా కూడా అప్లై చేసినటువంటి వాళ్ళకి కూడా వచ్చాయి. అంటే నిజమైన బాధితులకు మాత్రం అన్యాయం జరిగింది కదా, చాలా వరకు అన్యాయం జరిగే ఈ సీట్లు అయితే తగ్గినాయని తెలుస్తుంది. సో దానికి మేము స్టార్టింగ్ 3 days ఎప్పుడైతే వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ అని పెట్టారో అప్పుడు మేము ఎవరైతే ఎఫెక్టెడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇచ్చే క్రమంలో ఏమైందంటే చాలా మంది ఆఫీసర్ల పైన కొంతమంది వ్యక్తులు అంటే అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక టార్గెట్ అని పెట్టుకొని ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలని అనుకున్నాం. కానీ అయ్యే టైంలో ఆఫీసర్స్ పైన వాళ్ళు డబ్బులు తీసుకొని వస్తే వాళ్ళ దగ్గర గుంజుకోవడం వాళ్ళని కొట్టడము మాకు ఇవ్వట్లేదు అంటే ఆ టైంలో కొంతమంది తాగిన వ్యక్తులు అట్లాంటి చాలా మటుకు మా ఏరియాలోనే ఇప్పుడు నేను ఓవరాల్గా నేను మాట్లాడలేను, నేను చూసిన మటుకే నేను మాట్లాడగలుగుతాను. సో నా డివిజన్లో ఇట్లాంటి ఇష్యూస్ అయినాయి. ఆ ఇష్యూస్ నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన ఇంకా మరి సార్తో మాట్లాడారు. వాళ్ళు ఇక కూర్చొని ఇది ఆన్లైన్ చేస్తేనే బెటర్, ఇట్లా కొన్ని ఇష్యూస్ అవుతున్నాయి అంటే కొంతమంది వ్యక్తులు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఇప్పించేనో డబ్బులు తీసుకోవడం ఇవన్నీ మాకు తెలిసి మేము ఇక ఆన్లైన్ సిస్టమ్ చేయడం బెటర్ అని ఆన్లైన్లో పెట్టింది. అది కూడా టైం లేకపోవడం అంటే వెరిఫికేషన్కి టైం లేకపోవడం ఆన్లైన్లో జెన్యూన్గా ఉన్న వాళ్ళే పెట్టుకుంటారు కదా అందరూ పెట్టుకోరు కదా అనే ఉద్దేశంతో పెట్టుకున్న వాళ్ళు వస్తున్నాయి అంటే ఎవరు కూడా ఊరుకోరు కదా మేడం. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆల్రెడీ పాండమిక్ పీరియడ్ దాటి వచ్చాము. సో డబ్బులు వస్తున్నాయి అంటే ఎవరైనా అప్లై చేస్తారు వెరిఫికేషన్ చేసి ఇచ్చారండి, అందరికైతే ఇవ్వలేదు. నార్మల్గా ఏముంది మేడం ఆధార్ కార్డుకు సంబంధించిన రేషన్ కార్డ్ డీటెయిల్స్ అప్లై చేయడం జరుగుతుంది, దాని ద్వారా అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. ఎలక్షన్ ముందు దీన్ని ఎలక్షన్కి ఇస్తున్నారు అనుకోవాలా లేదంటే బాధితులకే ఇస్తారు అనుకోవాలా? బాధితులకే ఇస్తున్నారు అనుకోవాలి డెఫినెట్ గా. అందుకే ఎందుకంటే దాన్ని నేను చూసాను పర్సనల్ గా చాలా మంది ఎవరైతే అప్లై చేసుకున్నారో జెన్యూన్ పర్సన్స్ ఉన్నారు. మేము మీ సేవా దగ్గరికి వెళ్ళడం అంతటా తిరుగుతుంటాం కదా మేడం, మాకు కూడా ఎదురైనటువంటి ఇంకా మీరు తిరిగిన ఏరియాలు నాకు తెలియదు కానీ నా ఏరియా గురించి నేను మాట్లాడగలుగుతా. ఇక ఓవరాల్ గురించి నేను చెప్పలేను. నా ఏరియాలో చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు, బిలో పావర్టీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకైతే ఖచ్చితంగా అవసరం. వాళ్ళు ఎఫెక్టెడ్ కాకపోయినా కూడా గవర్నమెంట్ ఇస్తుంది అన్న ఇదితో వాళ్ళు వెళ్ళారు, వారిని తప్పుపట్ట ఇది లేదు. కానీ ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు ఎవరైతే మెయిన్ బాధితులు ఉన్నారో వాళ్ళు మాత్రం క్వశ్చన్ చేయరు, వాళ్ళు మాత్రం ఏం చేయరు. ఈ అపార్ట్మెంట్స్ లో కానీ జర మంచిగా ఉన్న వాళ్ళే దీన్ని బాగా ఇష్యూ చేశారు రాలేదని. సో మేము వాళ్ళని మాత్రం కన్సిడర్ చేయం. బేసికల్ గా ఈ అవసరం ఉన్న వాళ్ళకైతే వాళ్ళు ఎఫెక్టెడ్ కాకపోయినా కూడా ఇవ్వాలనే ఉద్దేశం మాకుండే, ఇస్తాం కూడా. గవర్నమెంట్ బాధ్యత ఇట్లాంటి వాళ్ళు కోవిడ్ టైంలో చేయలేకపోయినాం, ఈ ఫ్లడ్స్ టైంలో చేసే అవకాశం వచ్చింది చేసాం. ఇంకా దాన్ని కొంతమంది నెగిటివ్ గా పబ్లిసిటీ చేస్తే అది మా తప్పు అయితే కాదు. అంటే ప్రస్తుతం ఇప్పుడు వచ్చే నెలలో ఏవైతే ఫిబ్రవరిలో మీరు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అంటే మీరేమన్నా మేయర్ పీఠంకి ఏదన్నా పోటీ పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే అధిష్టానం ఏది డిసైడ్ చేస్తే మేము దానికి ఎమ్మెల్యే మీకు ఏమైనా సపోర్ట్ చేయడం జరుగుతుందా? దీనికి సంబంధించి మీరేమైనా డిస్కస్ చేయడం జరిగిందా? ఇప్పటి వరకు కంటిన్యూగా గెలవడం జరిగింది, ఇప్పటి వరకు అయితే డిస్కస్ అయితే చేయలేదు. బట్ ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే సార్ దృష్టికి తీసుకెళ్తే ఆయన డెఫినెట్ గా కేటీఆర్ గారికి చెప్పి ఏదైనా అవకాశం ఉంటే చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు బీసీ మహిళా రిజర్వేషన్ ఇన్ జనరల్, సో ఖచ్చితంగా అందరికీ ఇంట్రెస్ట్, కానీ అధిష్టానం డిసైడ్ చేస్తుంది. సో వాళ్ళు డిసైడ్ చేసిన వ్యక్తులను మేము డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాం. సో ఇస్తే అవకాశం సంతోషంగా తీసుకుంటాం, కానీ ఏదైతే వాళ్ళు పేరు ప్రపోజల్ చేస్తారో దానికి మేము డెఫినెట్ గా సపోర్టివ్గా ఉంటాం. ఈ రాజకీయాలన్నీ పక్కన పెడితే ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైనటువంటి షీ టీమ్స్ అంటే కేవలం మహిళలకు ఒక షీ టీమ్స్ అనేది ఒకటి ప్రత్యేకంగా ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. టీం ఏర్పాటు చేసిన దాని తర్వాత కూడా మహిళల పైన దాడులు కావచ్చు ఇంకేమైనా కావచ్చు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏదన్నా అంటే ఇంకా దీన్ని అరికట్టడానికి ఇంకేదన్నా మీ నుంచి అభిప్రాయం ఏమని చెప్పదలుచుకున్నారా? ఏదైతే 2017లో షీ టీమ్స్ ఏర్పాటు చేస్తారో మనకి ముందు కంటే ఇప్పుడు చాలా మటుకు క్రైమ్ రేట్ తగ్గింది. మహిళలపైన దాడులు కానివ్వండి ఇంకేమైనా సెక్యూరిటీ రీజన్స్ కానివ్వండి అవన్నిటి కూడా ముందు కంటే ముందు అంటే ఈ షీ టీమ్స్ నేను ఎప్పుడైతే జాబ్ చేసినానో అప్పుడైతే నేను చాలా భయపడేదాన్ని. సింగిల్గా రావాలా పోవాలా ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో చూసి బయటికి రావాలంటే చాలా భయపడ్డాం. కానీ ఎప్పుడైతే షీ టీమ్స్ వచ్చి భరోసా ఇచ్చిందో మహిళలు ఫ్రీగా వెళ్ళొచ్చు, ఏ సమయంలో కానీ మా హెల్ప్ అయితే మేము ఖచ్చితంగా చేస్తామని. సో అప్పటి నుంచి చాలామంది మహిళలు లేడీస్ కానీ నైట్ టైమ్స్లో ఆఫీస్కి వెళ్ళడము ఇంకెక్కడికైనా వెళ్ళడం
చాలా తక్కువ ఇలాంటి ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. అది కూడా కాకుండా ఉంటే డెఫినెట్గా తెలంగాణ షీ టీమ్ సక్సెస్ఫుల్ ఇప్పటికీ అయింది. ఇంకా కూడా 100% అవ్వడానికి ఇలాంటి చిన్న చిన్నవి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా పోతే కూడా డెఫినెట్గా షీ టీమ్ అనుకున్న అయితే సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అయితే ప్రస్తుతం ఏదైతే ఎలక్షన్లో పోటీ చేస్తున్నప్పుడు సెంట్రల్ నుంచి కూడా అమిత్ షా మన ఏరియాలో కూడా ప్రచారం రానున్నారు అనేది దానిపై మీరు ఏమైనా భయపడడం జరిగిందా? అంటే అమిత్ షా ఇక్కడి వరకు వచ్చే షెడ్యూల్ ఉన్నప్పటికీ మార్గ మధ్యలోనే వెళ్ళిపోవడం జరిగింది పార్టీ ఆఫీస్కి. కానీ ఇక్కడ నామలగుండు వరకు కూడా వాళ్ళ సీతాఫల్ మండి, నామలగుండు, చిలికలోడు ఈ ఏరియాలలో కూడా అమిత్ షా పర్యటించడం అనేది కూడా తెలిసింది. అది మీకు తెలిసినప్పుడు మీరేమన్నా అంటే మా ఏరియాకి రావడం వల్ల, అమిత్ షా రావడం వల్ల సెంట్రల్ నుంచి మీకేమైనా భయం ఏర్పడిందా అంటే ఓటమిపై? నేనైతే అట్లా అస్సలు అనుకోలే. నాకైతే నా డివిజన్ ప్రజలపైన అయితే నమ్మకం ఉంది. ఎందుకంటే మేము 5 ఏళ్ల కాలంలో కూడా ఎప్పుడూ ఎవరికి ఇబ్బంది కాకుండా ప్రజల్లో ఉండి వారికి అన్ని విధాలుగా మేము సపోర్టివ్గా ఉన్నాం. నాకు నమ్మకం ఉండే. ఎంతమంది ఇక ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు వచ్చినా కూడా అంటే బీజేపీ వేవ్ ఉండే అని చెప్పి మీరు ఆ మెజారిటీ అయితే తగ్గిందని చెప్పారు. అదే అమిత్ షా ఒక వేలో వస్తే ఆ మెజారిటీ కాకుండా మొత్తం ఓటమి పాలవుతాం అనేది మీకు ఏమన్నా? నాకైతే ఆ భయం అయితే లేకుండే అండి. నాకైతే గట్టి నమ్మకం, కాన్ఫిడెంట్ ఉండే. 5 years కాలంలో మేము ఎక్కడా కానీ ఎవ్వరికి ఏ ఇబ్బంది కాకుండా పనిచేసాం. ఆ నమ్మకంతోనే మేము ఎలక్షన్లలో పోయినప్పుడు కూడా నాకు అన్ని విధాలుగా సపోర్టివ్ ఉండే. నో డౌట్ కొద్దిగా వచ్చింది అని మేము అనుకుంటున్నాం, బీజేపీ వేవ్ వచ్చింది అనుకుంటున్నాం. కానీ అమిత్ షా గారు వచ్చిండ్రు, ఆయనతో మళ్ళీ నాకేమైనా అంటే నేను ఓడిపోతానేమోనని ఆ భయం మాత్రం నాకు లేకుండే. మా మైనారిటీస్ ఉన్నారు చాలామంది, మా ఓటర్స్ ఉన్నారు, మేము వాళ్ళకి సర్వీస్ చేసినాము. వాళ్ళ అది గుర్తుపెట్టుకొని ఈరోజు మళ్ళీ 2వ సారి మాకు అవకాశం ఇచ్చారు. అయితే ప్రస్తుతం యువనేత కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్ రానున్న రోజుల్లో కూడా సీఎం పదవి కూడా ఆశించనున్నారు. అసలు సీఎం పదవి కూడా దాదాపు ఖరారైనట్టే తెలుస్తుంది. అసలు సీఎం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కేసీఆర్ పాలన ఎలా ఉంటుంది, అదేవిధంగా రానున్న కేటీఆర్ పాలన ఏ విధంగా ఉండబోతుంది అంటారు? మేము కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. 100% కేటీఆర్ గారు సీఎం అవుతే డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది. అంటే సార్ కంటే ఎక్కువ కాకపోయినా ఆయనకు సమానంగా అన్ని విధాలుగా ఇప్పుడు ఆయనకున్న నాలెడ్జ్తోని, ఎందుకంటే మేమందరం చాలా సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. ఆయన వర్కింగ్ స్టైల్ కానివ్వండి, ఆయన చేసే ప్రతి ఒక్క పనిని కానివ్వండి బాగా అభిమానించి ఆయన చేసే ప్రతి ఒక్క దాంట్లో మేము కూడా ఆయనలాగా పనిచేయాలని మేము అనుకుంటాం. సో ఆయన లాంటి వ్యక్తి సీఎం అవుతే కూడా మేము చాలా హ్యాపీగా ఉంటాం, సపోర్టివ్గా ఉంటాం. అండ్ డిఫరెంట్ ఉంటుంది డెఫినెట్గా. కేసీఆర్ సార్ చేసిన లీడర్షిప్, కేటీఆర్ అన్నది కూడా డిఫరెంట్. ఎందుకంటే ఆయన చదువుకున్న వ్యక్తి, చాలా నాలెడ్జ్ ఉంది. సో అన్ని విధాలుగా కూడా ఆయన మంచి చేస్తారు. ఆయన లీడర్షిప్లో మేము కూడా పనిచేయాలని మేము కూడా ఆశిస్తున్నాం. కేసీఆర్ సార్ కంటే ఇంకా గొప్పగా పనిచేయాలి. సో మేము అందరం ఆశిస్తున్నాం. అండ్ సార్కి కూడా అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. ఆయన అండర్లో కూడా మేము పనిచేయాలి. ఎందుకంటే ఆయన 5 years ఎలా అయితే పనిచేశారో, ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, ఏదైనా వర్క్ విషయంలో కానివ్వండి చాలా డెడికేటెడ్గా, చాలా సిన్సియర్గా ఉంటారు. సో ఆయనను ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా ముందుకెళ్ళి పనిచేయాలని మేము ఆశిస్తున్నాం. చివరిగా మీ డివిజన్ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? సీతాఫల్ మండి డివిజన్ ఓటర్స్ అందరికీ నేను హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నానండి. 2016లో సామల హేమ అంటే కూడా ఎవరు తెలియకపోయినా కూడా భారీ మెజారిటీతో గెలిపించారు. అయినా కూడా ఏదైతే నమ్మకం వాళ్ళు పెట్టుకున్నా అది నేను ఎక్కడా కూడా వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా ఈ 5 years జర్నీలో కూడా నేను పనిచేశాను. సో సెకండ్ టైం కూడా అదే సపోర్టు, ఆదరణ, ప్రేమ నా మీద ఉంచి వచ్చే రానున్న రోజుల్లో కూడా నాకు అన్ని విధాలుగా సపోర్టివ్గా సీతాఫల్ మండి డివిజన్ ప్రజలు ఉంటారు. అండ్ నాకు సపోర్టివ్గా అన్ని విషయాల్లో ఉంటారని నేను ఆశిస్తూ, వారందరికీ మరి ముఖ్యంగా మా పార్టీ కార్యకర్తలకు కూడా ఈ 5 years నుంచి నా వెంటనే ఉంటే నాకు సపోర్టివ్గా పనిచేసిన వారందరికీ అండ్ ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి సపోర్టివ్ అండ్ చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి మాకు 16లో కానీ ఇప్పుడు. అండ్ వచ్చే రోజుల్లో కూడా ఆయన సపోర్ట్ ఉండాలని నేను ఆశిస్తున్నా. టీఆర్ఎస్ ప్రభుత్వం మన కేసీఆర్ గారికి, మన కేటీఆర్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, యువతని ఇలానే ప్రోత్సహించి సో పనిచేసే ప్రతి ఒక్కరికి ఈక్వల్గా చూస్తూ అందరినీ సపోర్ట్ చేస్తారు, బ్లెస్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. సో ఇది పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే గూగుల్ నుంచి గల్లీలలో పర్యటిస్తున్నటువంటి శ్యామల హేమ కార్పొరేటర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఖచ్చితంగా యువతను ఎంకరేజ్ చేయాలి, అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. దాదాపు జిహెచ్ఎంసీలోనే కాదు
ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా మహిళలు దాదాపు ఎక్కువగా ఉండి మేము ఖచ్చితంగా ఇంట్లో ఎలాగైతే కరెక్ట్గా చూసుకుంటామో అదే ఖచ్చితంగా రాష్ట్రాన్ని అదేవిధంగా జిహెచ్ఎంసీ నగరాన్ని మొత్తం కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపుతాం, మాకు కొంచెం అవకాశం ఇస్తే చాలు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కేటీఆర్ గారు సీఎం ఏదైతే పదవి ఎక్కడ ఉన్నారో దానికి సంబంధించి కూడా ఇప్పుడే ప్రస్తుతం మనతో పాటు కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నటువంటి పరిస్థితి. మరో గెస్ట్తో మనం మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సిటీ విజన్. నేను మీ శ్రీకాంత్ గవాలా.